నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మిస్ కాకుండా చూడాలనుకుంటే తప్పకుండా ఈ విధంగా చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అయిన బటన్ని, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ని, అంతేకాకుండా పైన లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ఏ వీడియో కూడా మిస్ కారు. అలాగే నా యొక్క ప్రతి వీడియోని ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ది మహేష్ వెల్కమ్ టు ఛానల్ మర్షన్ తెలుగు. ఫ్రెండ్స్, ప్రతి డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్ సంబంధించిన వీడియోస్, ఏపీటీఎస్లోని జాబ్ ఆస్పిరెంట్స్ కోసం ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. ప్రతిరోజు నా ఛానల్ మీరు ఉదయం 7:30 లోపు విజిట్ చేసినట్లయితే ఈ సమాచారాన్ని పొందగలుగుతారు. ఆ రోజుల్లో వచ్చే జాబ్ నోటిఫికేషన్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ సంబంధించిన మోడల్ పేపర్స్ని కానివ్వండి, ప్రతిరోజు మీరు పొంది మీ యొక్క ఎడ్యుకేషన్కి ఉపయోగించగలుగుతారు. అలాగే 1 నుంచి 10వ తరగతికి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, డిఎడ్కి బీఎడ్ కావాల్సిన టెక్స్ట్ బుక్స్ కానీ అన్నీ ఆల్రెడీ నా ఛానల్ అప్లోడ్ చేశాను. తప్పకుండా మీరు నా ఛానల్ విజిట్ చేసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. కింద నా డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ఉంటాయి. మీరు ఆ యొక్క లింక్ని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, డైలీ డిఎస్సీ టెస్ట్ 37 మీ అందరికీ స్వాగతం గైస్. 15 క్వశ్చన్స్ 15 మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. హిందీ సంస్కృతం మధ్య జరిగే బదలాయింపు. హిందీ సంస్కృతం మధ్య జరిగే బదలాయింపు: అనుకూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, ద్విపార్శ బదలాయింపు. అభ్యసనం వేగంగా ఉండే దశ. అభ్యసనం వేగంగా ఉండే దశ ప్రారంభ స్ఫూర్తి, పీఠభూమి దశ, చాంచల్య దశ ఏది కాదు. ద డైరెక్ట్ మెథడ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా ఇన్ 1904 by The direct method was introduced in India in 1904 by Henry Sweet, Jesperson, H. Sharp, Macaulay. The natural order of learning a language is LSRW, SLRW, RWLS, WLISR. తల్లి కుమార్తెల వయస్సు నిష్పత్తి. ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, కింద కామెంట్లో నేను ఫస్ట్కి 5 likes వచ్చిన వెంటనే కీ అనేది పెట్టడం జరుగుతుంది. ఓకే, 5 likes ఈ వీడియోకి రాగానే నేను కీ అనేది అప్లోడ్ పెడేస్తాను కామెంట్లో. దయచేసి కీ కావాలని చెప్పి అడగొద్దు. తల్లి కుమార్తెల వయసుల నిష్పత్తి 4:1. వారి వయసుల మొత్తం 55 సంవత్సరాలు. అయినా కుమార్తె వయసు ఎంత? ఓకే, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, 11 సంవత్సరాలు. రవి వయసు 1 సంవత్సరం క్రితం ఇప్పటి వయసులో సగం. రవి వయసు 1 సంవత్సరం క్రితం ఇప్పటి వయసులో సగం. అయినా రవి ప్రస్తుత వయసు 1/2 సంవత్సరము, 3.5 సంవత్సరాలు, 1 సంవత్సరము, 5 సంవత్సరాలు. సెనగల్ రాజధాని ఏది? డాకర్, నైగర్, ఆక్రా, జైరే. సెనగల్ రాజధాని డాకర్, నైగర్, ఆక్రా, జైరే. సైమోన్లు అనే ధూళి తుఫాన్లు ఏ ఎడారిలో కనిపించును? సైమోన్లు అనే ధూళి తుఫాన్లు ఏ ఎడారిలో కనిపించును? థార్ ఎడారి, కలహారా ఎడారి, సహారా ఎడారి ఏది కాదు. మన దేశంలో మొదటిగా ఎవరి కాలంలో స్థానిక స్వపరిపాలన సంస్థలు ఏర్పడ్డాయి? మన దేశంలో మొదటిగా ఎవరి కాలంలో స్థానిక స్వపరిపాలన సంస్థలు ఏర్పడ్డాయి? మొఘల్ కాలం, మౌర్యుల కాలం, గుప్తుల కాలం, షేర్షా కాలం. మొఘళ్ళు, మౌర్యులు, గుప్తులు, షేర్షా. బోన విజయం ఎవరి ఆస్థాన మండపం? శ్రీకృష్ణదేవరాయ, రెండో దేవరాయ, మొదటి రామరాయలు ఇవేవి కావు. ఓకే, నీల్ లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగులోకి మార్చినది? ఆమ్లాలు, క్షారాలు, సబ్బు నీరు ఏది కాదు. చర్యలో పాల్గొనకుండా చర్య వేగాన్ని పెంచేవి? క్రియాజన్యం, క్రియాజనకం, ఉత్ప్రేరకం, పైవన్నీ. ఓకే, చర్యలో పాల్గొనకుండా చర్య వేగాన్ని పెంచేవి. చర్యలో పాల్గొనకుండా చర్య వేగాన్ని పెంచేవి. సున్నపు తేట రసాయన నామం: ఫెర్రిక్ ఆక్సైడ్, సోడియం బైకార్బోనేట్, సోడియం క్లోరైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్. ఓకే, జీవనోపాధి అనేది ఏ సంధి? ఫ్రెండ్స్, ఓల్డ్ఈఎస్సీ సంబంధించిన పేపర్స్ అనేవి ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో అప్లోడ్ చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్ కూడా ఇస్తాను. ఆ యొక్క లింక్ను క్లిక్ చేసి మీరు ఆ వీడియోలోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, జీవనోపాధి అనేది ఏ సంధి? సవర్ణ దీర్ఘ సంధి, యనాదేశ సంధి, గుణ సంధి, ఉత్వ సంధి. వృత్యానుప్రాస అంటే వచ్చిన పదం మళ్ళీ రావడం, వచ్చిన అక్షరం మళ్ళీ రావడం, ఒకే హల్లు అనేక సార్లు రావడం అన్నీ. ఓకే, ఉచ్చానుప్రాస. సో ఈ విధంగా డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. కింద కామెంట్ సెక్షన్లో పిన్ అనేది చేస్తాను. 5 likes వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ ప్రతిరోజు నా వీడియోస్ని షేర్ చేయండి. అందరికీ యూజ్ అవుతాయి ఎడ్యుకేషన్ పరంగా. అలాగే ఎప్పటికప్పుడు జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అనేది నా యొక్క ఉదయాన్నే అప్లోడ్ చేయడం జరుగుతుంది వీడియో అనేది. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేస్తే వెంటనే కీ అనేది పెట్టడం జరుగుతుంది. సో ప్లీజ్ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే ఆడియో క్లాసెస్ కూడా సైకాలజీ అప్లోడ్ చేస్తాను ఈరోజు కూడా. సో థ్యాంక్ యూ.